ఈరోజు బిజినెస్ లా క్లాసులో నిన్న కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు అలాగే కాంట్రాక్ట్ యొక్క రకాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రతిపాదన, క్రమబద్ధమైనటువంటి ప్రతిపాదనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్రతిపాదన అంటే ఒక పనిని చేయడానికి కానీ లేదా మానుటకు కానీ తన సంక్షిప్తతను లేదా సంకల్పాన్ని తెలియచేయటను ప్రతిపాదన అంటారు. ఒక పనిని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ తన సంక్షిప్తతను లేదా సంకల్పాన్ని తెలియచేయడాన్ని ప్రతిపాదన అంటారు. ప్రతిపాదన దీనినే ఆఫర్ అని కూడా అంటారు. ప్రతి కాంట్రాక్టుకు ప్రతిపాదన అత్యంత ముఖ్యమైనటువంటి ఆవశ్యకము. ప్రతి కాంట్రాక్ట్లోనూ కూడా ఈ ప్రతిపాదన అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఆవశ్యకము. కాంట్రాక్టుకు ప్రతిపాదన మూలాధారము. స్వీకృతి పొందిన ప్రతిపాదన లేదా ప్రామిస్ లేదా వాగ్దానం అవుతుంది. అనగా ప్రతిపాదన స్వీకృతి కలయికనే ప్రామిస్ అంటారు. కాబట్టి సక్రమైనటువంటి కాంట్రాక్ట్ జరగాలి అంటే కాంట్రాక్ట్ చెప్పాము, అది లీగల్గా అది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండాలి అని. అలా సక్రమైనటువంటి కాంట్రాక్ట్కి ఈ ప్రతిపాదన చాలా అత్యంత మూలకమైనటువంటి అంశము. అంటే ఒక పనిని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ తన సంసిద్ధతను లేదా సంకల్పాన్ని తెలియచేయడాన్ని ప్రతిపాదన అంటాము. ప్రతిపాదన అనేటటువంటిది దీన్ని ఆఫర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 2A ప్రకారము ఇండియన్ కాంట్రాక్ట్ చట్టము, భారత కాంట్రాక్ట్ చట్టము 2 సబ్సెక్షన్ A ప్రకారము ప్రతిపాదన అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అతడి అంగీకారం పొందే ఉద్దేశ్యంతో తాను ఒక పని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ తన సంక్షిప్తతను తెలియచేస్తూ అతను ప్రతిపాదన చేసినాడు అంటారు. తన సంసిద్ధతను తెలియజేస్తే అతడు తన ప్రతిపాదనను చేసినాడు అని అంటారు. ప్రతిపాదన చేసిన వ్యక్తిని ప్రామిసర్ లేదా ఆఫరర్ లేదా ప్రతిపాదనకర్త అంటారు. ఉదాహరణకి A, B వీళ్ళిరువురి మధ్య ఒక కాంట్రాక్ట్ జరుగుతోంది అనుకోండి. వీరిద్దరు ఎవరో ఒకరి ముందు మాట్లాడుకోవాలి, ఒక పని చేయడానికి కానీ మానడానికి కానీ. ఒక విషయాన్ని అడుగుతున్నాడు బీని, నీ సైకిల్ నాకు అమ్ముతావా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని ఏమంటున్నామండి, అడిగేటటువంటి దాన్ని మనం ప్రతిపాదన అంటాము. ఇక్కడ మనం ప్రతిపాదనకర్త అంటాము. ఇది తన సంక్షిప్తతని, తన యొక్క సంకల్పాన్ని తెలియచేయడము. అంటే తను ఒక్కో సైకిల్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నాడు, అది ఎక్కడికి వెళ్ళి బీ దగ్గరికి వెళ్ళి కొందాము అనుకుంటున్నాడు అనేటప్పుడు ముందు ఇతను అడగాలి, నీ సైకిల్ నేను సైకిల్ అమ్ముతావా అని. ఇతను తర్వాత బి అమ్మచ్చు అమ్మకపోవచ్చు, వేరే విషయం. కాబట్టి ఒక పనిని చేయడానికి కానీ మానడానికి కానీ లేదా కొనడానికి కానీ మానడానికి కానీ ఇక్కడ తన సంసిద్ధతను లేదా సంకల్పాన్ని తెలియచేయడాన్ని ప్రతిపాదన అంటాము. దీన్ని ఆఫరర్ అని కూడా అంటూ ఉంటాము. ఇక్కడ ప్రతిపాదనకర్త అంటాము. ఎవరికి ప్రతిపాదన చేయబడుతుందో అతన్ని ప్రామిసీ లేదా ఆఫరీ అని అంటామన్నమాట. ఎవరికి ఇక్కడ బీకి మనం చేస్తున్నాం కాబట్టి బీ ప్రామిసరీ అని చెప్తూ ఉంటాము. సరే, ప్రతిపాదన సాధారణంగా మనం చూసినట్లయితే ప్రతిపాదన విస్పష్టంగా కానీ లేదా ప్రచ్ఛన్నంగా కానీ ఉండవచ్చు. అర్థమైందా? మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ చేసిన ప్రతిపాదనని విస్పష్టమైన ప్రతిపాదన అంటారు. ఇక్కడ ప్రతిపాదన అనేటటువంటిది ఎలా ఉండొచ్చు అంటే స్పష్టంగా ఉండడము, సుస్పష్టంగా ఉండడం, అంటే వెరీ క్లారిటీగా.
దీన్ని ఏమంటున్నాం మనం అంటే మాటల ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ చేసినటువంటి ప్రతిపాదనని మనం విస్పష్టమైనటువంటి ప్రతిపాదనగా చెప్తాము. అదే చేతుల ద్వారా కానీ తన చర్యల వల్ల కానీ లేదా ప్రవర్తన వలన కానీ జరిగినటువంటి ప్రతిపాదనల్ని మనం ప్రచ్ఛన్న ప్రతిపాదనలుగా చెప్తామండి. ఇక్కడ మాటల ద్వారా లేదా లిఖితపూర్వకంగా మనం చేసుకునేటటువంటి ప్రతిపాదనని అంటే ప్రతిపాదన మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటి విస్పష్టమైనటువంటి ప్రతిపాదన, రెండు ప్రచ్ఛన్న ప్రతిపాదనలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రతిపాదన అనేటటువంటిది అది వ్రాతపూర్వకంగా కానీ మాటల ద్వారా కానీ మనం కుదుర్చుకున్నట్లయితే చేసినట్లయితే దాన్ని విస్పష్టమైనటువంటి ప్రతిపాదనగా చెప్తాము. అలా కాకుండా చేతల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ లేదా వాడి యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రతిపాదనని మనం ప్రచ్ఛన్నమైనటువంటి ప్రతిపాదనగా చెప్తాము. ఇటువంటి ప్రచ్ఛన్నమైనటువంటి ప్రతిపాదనలో మాటలు కానీ వ్రాతలు కానీ ఉండవు. కేవలము సైకిల్ ద్వారానే ఇక్కడ జరుగుతాయన్నమాట. వాడి యొక్క ప్రవర్తన ఆధారంగా వాడి చేసేటటువంటి చేష్టల వల్ల కానీ ఈ ప్రతిపాదన అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి వారలుగా కానీ రిటర్న్గా కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే ఉండవు. సాధారణంగా ప్రతిపాదన లక్షణాలను మనం చూసినట్లయితే ఈ లక్షణాలనే మనం న్యాయాత్మకమైనటువంటి ఆవశ్యకాలుగా కూడా చెప్తారు. అర్థమైందండి, 2 క్వశ్చన్లు ఒకటే. కాబట్టి ఇక్కడ లక్షణాలను మనం చూసినట్లయితే ఒకటి న్యాయపూరిత పరిణామాలు. దీనిలో మన న్యాయపూరిత పరిణామాల గురించి చెప్పుకునేటప్పుడు ప్రతిపాదనలో అంశాలు న్యాయపూరిత పరిణామాలకి లేదా ఫలితాలకి దారితీసేవిగా ఉండవలెను. ప్రతిపాదన చేసేటప్పుడు న్యాయబద్ధంగా అమలు జరగడానికి వీలు లేదనే ఆంక్షను సూచించే విధంగా ఇక్కడ ఉండకూడదు. ఇది చెల్లగూడనటువంటి అంశము అవుతుంది. అంటే ఇక్కడ ప్రతిపాదన అనేటటువంటిది కాంట్రాక్ట్లో మనం చెప్పాం, న్యాయాత్మకమైనటువంటి సంబంధానికి కాంట్రాక్ట్ అనేటటువంటిది బంధం జారి తీయాలి అన్నాము, న్యాయాత్మకమైనటువంటి ఉద్దేశ్యం ఉండాలన్నాము. ఇక్కడ కూడా న్యాయపూరితమైనటువంటి పరిణామాలని లేదా ఫలితాలని దారి తీసేదిగా ప్రతిపాదన ఉండాలి. అంతేనా సరదాగా ఏదో ఎటకారాలుగా ఆడుకోవడం కానీ ఏదో సైకిల్ ఊరికే అడిగానులే నీ దగ్గర కొండామని కాదు అసలు నువ్వేమంటావు అని అలా కుదుర్చుకునేటటువంటి ప్రతిపాదనలు కానీ ఇవేవి కూడా సక్రమైనటువంటి ప్రతిపాదనలు కావు. కాబట్టి అవి చెల్లనవిగా మనం చెప్పడం అనేటటువంటిది చేస్తాము. కాబట్టి ప్రతి ప్రతిపాదనలో ప్రతిపాదింపబడేటటువంటి వ్యక్తి చేసేటటువంటి ప్రతిపాదన న్యాయ పరిణామాలకి పూరితమైనటువంటి పరిణామాలకి లేదా ఫలితాలకి దారితీసేవిగా ఉండాలి. అలా న్యాయపూరితమైనటువంటి ఫలితాలకు దారితీసే ప్రతిపాదనలే సక్రమమైనటువంటి చెల్లేటటువంటి కాంట్రాక్ట్కి దారితీస్తాయి. అంతేకాకుండా అమలు జరగడానికి న్యాయ విరుద్ధంగా ఉండేటటువంటి ప్రతిపాదనలు చెల్లని కాంట్రాక్ట్లకి అవి చెబుతాము. ఇక న్యాయాత్మకమైనటువంటి సంబంధాలు మనం కాంట్రాక్ట్ అంశంలో మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ ప్రతిపాదన అంశంలో కూడా న్యాయాత్మకమైనటువంటి సంబంధాలకి ఇక్కడ ప్రతిపాదన అనేటటువంటి జారీ తీయాలి. అంటే ప్రతిపాదనలో ఉండేటటువంటి అంశాలు పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి బంధాలని ఖచ్చితంగా కలిగి ఉండాలి. న్యాయాత్మక సంబంధాలని సృష్టించే ఉద్దేశ్యం లేకుండా చేసినటువంటి ప్రతిపాదనలు సక్రమమైనటువంటి ప్రతిపాదనలు కాదు. కాబట్టి అవి చట్టరీత్యా మనకి అమలుపరిచేటటువంటి అవకాశం లేదు. అందుకని సాంఘిక నైతిక మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయుటకు చేసినటువంటి ప్రతిపాదనలు సక్రమమైనటువంటి ప్రతిపాదనలు కావు. కాబట్టి ప్రతిపాదన అనేటటువంటిది ఇరు పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి బంధాన్ని దారితీసేటట్టుగా ఉండాలి తప్ప అలాగే మత సంబంధమైనటువంటి అంశాలు కానీ అలాగే సాంఘికపరమైనటువంటి అంశాలకు దారి తీసేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలుగా మనం తీసుకోకూడదు. కాబట్టి ఇరు పార్టీలకి ఆ ప్రతిపాదన సక్రమమైనటువంటి ప్రతిపాదనగా ఉండాలి. అంటే అది సక్రమంగా మంచి న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని సృష్టించే విధంగా ఉండాలి. ఇందులో బేల్పూర్ వర్సెస్ బేల్పూర్ అనేటటువంటి కేసుని మీరు చూసినట్లయితే ఇక్కడ
ఒక ఇంగ్లీష్ యువకుడు సిలోన్లో ఉద్యోగం చేస్తూ సెలవు మీద తన భార్యతో కూడా సెలవుపై తన భార్యతో కలిపి విదేశానికి వెళ్ళాడండి. సెలవు అనంతరం తిరిగి వచ్చే ముందు అతని భార్యకు జబ్బు చేసింది. అందుకని అతను ఆమెను జబ్బు నయమయ్యేంత వరకు అక్కడే ఉండమని, ఆమె ఎంతకాలం ఉంటుందో అంతకాలం ప్రతీ నెల కొన్ని రూపాయలు చొప్పున డబ్బులు పంపిస్తానని చెప్పినాడు. తరువాత అతను చెప్పిన ప్రకారం పంపలేదు. అందుకు ఆమె భర్తపై దావా వేసింది. ఇక్కడ దావా వేసింది. ఇక్కడ చూడండి, బేల్పూర్ వర్సెస్ బేల్పూర్. ఈ బేల్పూర్ వర్సెస్ బేల్పూర్ అనేటటువంటి కేసు ఏంటంటే, ఇది భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి ఒక కేసు ఇది. ఇక్కడ ఒక ఒక యువకుడు సిలోన్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏదో సెలవులు రావడం జరిగింది. సరే, భార్యను తీసుకుని ఒక విదేశాలకి వెళ్ళడం జరిగింది, స్వదేశానికి రావడం జరిగింది. అయితే సెలవుల అనంతరము తను తిరుగు ప్రయాణం వెళ్ళేటప్పటికీ తన భార్యకి జబ్బు చేయడం జరిగింది. తను ఇంకా తప్పనిసరిగా వదిలి వెళ్ళవలసినటువంటి పరిస్థితి రావడంతో, నువ్వు జబ్బు నయమైనంత వరకు కూడా ఇక్కడే ఉండి పూర్తిగా కోలుకో, నేను నీకు నయమైనంత వరకు కూడా నేను నీకు ప్రతి నెల ఇంత సొమ్ము నేను పంపిస్తాను అని చెప్పాడు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సొమ్ము పంపించడం అనేటటువంటిది మానేశాడు. ఇలా నాకు భర్త నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు డబ్బులు పంపిస్తానన్నాడు, పంపించలేదని చెప్పి భార్య కేసు వేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇరు భార్యాభర్తలు మధ్య జరిగేటటువంటి సంభాషణలు ఎటువంటి న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేయలేవని, అందుచే వాళ్ళిద్దరి మధ్య అమలు జరపగల కాంట్రాక్ట్ ఏమీ లేదని కోర్టు వారు కొట్టివేశారు. ఇప్పుడు ఇది ఒక సాంఘికపరమైనటువంటి కారణం. ఇది అర్థమవుతుంది. లీగల్గా ఎటువంటి కాంట్రాక్టును అమలుపరిచేటట్టుగా రాసుకునేటటువంటి కాంట్రాక్ట్ అక్కడ లేదని చెప్పి, కాబట్టి ఇది న్యాయాత్మకమైనటువంటి సంబంధానికి ఏమీ దారి తీయలేదని చెప్పి కోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఒక ప్రతిపాదన అనేటటువంటిది ఇరు పార్టీల మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఉద్దేశ్యం కలిగి ఉండాలి. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మరొక ఇందులో కేసు ఏంటంటే రూక్ వర్సెస్ డాసన్. రూక్ వర్సెస్ డాసన్. ఈ కేసులో ఒక విద్యా సంస్థ అర్హత గల విద్యార్థికి ఉపకార వేతనం ఇస్తామని, అర్హత నిర్ణయించడానికి ఒక పరీక్ష పెడతామని ప్రకటన చేశారు. వాది ఆ పరీక్షకు కూర్చుని అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అయినా ఆ సంస్థ అతనికి ఉపకార వేతనం ఇవ్వలేదు. ఇందుకోసం అతను దావా వేయగా ఆ సంస్థ ప్రకటనలో అర్హత గల వారికి ఉపకార వేతనం ఇస్తామన్నాము కానీ మా పరీక్షలో ఫస్ట్ వచ్చినటువంటి వారికి ఇస్తామని చెప్పలేదు. కాబట్టి అతనికి ఆ ఉపకార వేతనం ఇవ్వవలసినటువంటి బాధ్యత మాకు లేదని వాదించినారు. ఈ వాదనను అంగీకరిస్తూ కోర్టు వారు అర్హత నిర్ణయించవలసింది ఆ సంస్థే కానీ విద్యార్థి కాదు అని కొట్టివేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రూక్ వర్సెస్ డాసన్. ఈ కేసులో ఒక ఉపకార వేతనానికి సంబంధించి ఎవరికైతే ఒక విద్యా సంస్థ అర్హత గల విద్యార్థికి ఉపకార వేతనం ఇస్తామని, ఇందుకోసం వాళ్ళు ఒక పరీక్ష పెడతామని ప్రకటనలో తెలియజేశారు. అందులో ఒక వ్యక్తి ఈ పోటీలో పాల్గొని అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగింది. తీరా చేసి అతనికి ఉపకార వేతనం ఇవ్వలేదు. ఇమీడియట్గా అతను వెళ్ళి కోర్టులో దావా వేయడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే, వాద ప్రతివాదనలు విని అందులో విద్యాసంస్థ చెప్పింది ఏంటంటే, మేము అర్హత కలిగినటువంటి విద్యార్థికి ఉపకార వేతనం ఇస్తామని చెప్పాం, కానీ పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకు అర్హత సాధించినటువంటి వాళ్ళకని మేము చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మేము ఏ విధమైనటువంటి ఉపకార వేతనం అతనికి ఇవ్వవలసినటువంటి పని లేదు అని అతను చెప్పింది. కాబట్టి ఇమీడియట్గా కోర్టు కూడా వాది ప్రతివాదనలు తీసుకున్న తర్వాత
ఇక్కడ అర్హత నిర్ణయించవలసింది సంస్థే కానీ విద్యార్థి కాదు అని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, పార్టీల మధ్య అంటే ఆఫర్ ఇక్కడ ప్రకటన చేసినప్పుడు, ప్రతిపాదన చేసినప్పుడు ఇరు పార్టీల మధ్య ఖచ్చితంగా న్యాయాత్మకమైనటువంటి సంబంధం ఉండాలి. ఇక్కడ న్యాయాత్మకమైనటువంటి సంబంధం లేదు కాబట్టి కోర్టు ఈ డిగ్రీని కొట్టివేయడం జరిగింది అన్నమాట. ఎటువంటి ఉపకార వేతనం విద్యా సంస్థ ఇవ్వనవసరం లేదు అని తీర్పిచ్చింది. ఓకే, అలాగే మూడో లక్షణం మనం చూసినట్లయితే నిర్దిష్టమైనటువంటి అంశాలు. ప్రతిపాదనలోని అంశాలు నిర్దిష్టంగా కానీ లేదా కనీసం నిర్దిష్టం చేయవలసినవిగా కానీ ఉండవలెను. అస్పష్టంగా, అనిశ్చితంగా, సందిగ్ధంగా ఉన్న అంశాలు గల ప్రతిపాదన సక్రమమైనటువంటి ప్రతిపాదన కాదు. ఇలాంటి ప్రతిపాదనను అమలు జరపడానికి వీలు లేదు. సో ఇక్కడ ప్రతిపాదన చేసేటప్పుడు అటువంటి ప్రతిపాదన నిర్దిష్టంగా ఉండాలి. అంటే ఆఫర్ అనేటటువంటిది తప్పనిసరిగా సర్టైనిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అస్పష్టంగా కానీ, అనిశ్చితంగా కానీ లేదా దీంట్లో సందిగ్ధంగా ఏదైనా కనుక ఉన్న అంశాలు గల ప్రతిపాదనని చేసినట్లయితే అటువంటి ప్రతిపాదన సక్రమమైనటువంటి ప్రతిపాదన కాదు. కాబట్టి అటువంటి ప్రతిపాదనను అమలు జరపడానికి వీలు లేదు. ఉదాహరణకి, ఫలానా గుర్రంపై గెలిస్తే ఓ 200 రూపాయలు అదనంగా ఇస్తాననే వాగ్దానం అస్పష్టంగా ఉన్నందున దీనిని అమలు జరపడానికి వీలు లేదు. ఇప్పుడు ఫలానా గుర్రంపైకి మరి గెలిస్తే 200 అదనంగా ఇస్తాను అనేటటువంటిది ఇక్కడ ఫలానా గుర్రము అనేటటువంటి అస్పష్టంగా ఉంది. ఇక్కడ ఏ గుర్రము అనేటటువంటిది ఏమి ఇక్కడ లేదు, ఫలానా గుర్రం అనే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ అస్పష్టంగా ఉంది కాబట్టి అలాంటి ప్రతిపాదన అమలు జరపడానికి వీలు లేదు. అందుకని భారత కాంట్రాక్ట్ చట్టము సెక్షన్ 2 ప్రకారము 2 సబ్సెక్షన్ ఏ ప్రకారము అర్థము నిర్దిష్టంగా కానీ లేదా నిర్దిష్టం చేయడానికి వీలు లేకపోయినా అలాంటి అగ్రిమెంట్లు చెల్లని అగ్రిమెంట్లు. అర్థం అనేటటువంటిది నిర్దిష్టంగా లేని లేదా నిర్దిష్టం చేయడానికి వీలు లేకపోయినటువంటి అగ్రిమెంట్లు అవి చెల్లేటటువంటి అగ్రిమెంట్లు కావు. కాబట్టి ఇన్వాలిడ్ అగ్రిమెంట్స్ అవుతాయి. ఆటోమేటిక్గా అలాంటి ప్రతిపాదనలు ఇన్వాలిడ్ ప్రతిపాదనలే అవుతాయి. నెక్స్ట్, ప్రతిపాదన ఒక వ్యక్తిని ఉద్దేశించి చేయవచ్చు లేదా ప్రజా బాహుల్యాన్ని ఉద్దేశించి చేయవచ్చు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి చేయొచ్చు లేదా ప్రజాబాహుల్యాన్ని ఎక్కువ మంది వ్యక్తులను ఉద్దేశించి చేయవచ్చు. నిర్దిష్టమైన వ్యక్తికి కానీ లేదా నిర్దిష్టమైనటువంటి వర్గపు ప్రజల్ని కానీ ఉద్దేశించి చేసినటువంటి ప్రతిపాదనను నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి ప్రతిపాదన అంటాము. దీనిని వ్యక్తులకు ఉద్దేశించి చేసిన ప్రతిపాదన అని కూడా అంటాము. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి గురించి చేసేటటువంటి ప్రతిపాదనని నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి చేసినటువంటి ప్రతిపాదనగా మనం చెప్తామండి. ఈ ప్రతిపాదన నిర్దిష్టమైన వ్యక్తిని మాత్రమే, అంటే ఎవరికైతే ప్రతిపాదన చేశారో ఆ నిర్దిష్టమైనటువంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ స్వీకృతి తెలియచేయాలి. అలాగే ప్రజలందరికీ ఉద్దేశించి చేసిన ప్రతిపాదనని సాధారణ ప్రతిపాదన అంటారు. దీనిని ఈ ప్రతిపాదనకు ప్రజల్లో ఎవరైనా స్వీకృతి తెలియచేయచ్చు. ఇప్పుడు పర్టిక్యులర్గా ఏ బి మధ్య జరుగుతున్నప్పుడు ఏ పర్టికులర్గా చేసినప్పుడు బి మీదే చేసినప్పుడు ఇక్కడ బిఏ స్వీకృతి తెలియచేయాలి. అలా కాకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఎవరైనా సరే అని అన్నప్పుడు దాన్ని సాధారణ ప్రతిపాదన అంటాం, జనరల్ ఆఫర్. ఈ జనరల్ ఆఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తుల్లో ఎవరైనా దాన్ని స్వీకృతి అనేటటువంటి చేయొచ్చు. దాన్ని పర్టికులర్గా ఫలానా వ్యక్తి అనేటటువంటి విషయము ఇక్కడ మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ప్రతిపాదన అనేటటువంటిది కేవలము ఆ నిర్దిష్టమైనటువంటి వ్యక్తికే చెయ్యాలి అనేటటువంటి రూల్ ఎక్కడ లేదండి. నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి చేయొచ్చు లేదా ప్రజా బాహుల్యాన్ని ఉద్దేశించి కూడా ఈ ప్రతిపాదన చేయొచ్చు. ఉదాహరణకి కార్లైల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ. ఈ కేసు చూడండి.
కార్లైల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ. ఈ కేసును చూస్తే కంపెనీ వారు కార్బారిక్ స్మాల్ బాల్ అనే మందును ఉత్పత్తి చేసినారు. కంపెనీ ఒక మందుని, ఈ స్మోక్ బాల్ అనేటటువంటి ఒక మందుని ఉత్పత్తి చేసింది. ఈ మందు నాసిక రంధ్రాలు, ఊపిరి మార్గాలు బాగు చేసేందుకు పనికి వస్తుంది. నాసిక రంధ్రాలని, ఊపిరి మార్గాల్ని బాగు చేయడానికి పనికి వస్తుంది. ఈ మందును సూచనల ప్రకారం రోజుకు 3 పర్యాయములు 2 వారాలు ఉపయోగించిన అంటే రోజుకి 3 పర్యాయాలు 2 వారాలు ఈ మందుని కనుక ఉపయోగించి ఎవరైనా ఇన్ఫ్లుయెంజాకు గురైతే, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ దానికి ఏదైనా గురి అయితే మేము ఇన్ని పౌండ్ల బహుమానం ఇస్తామని వార్తాపత్రికల్లో కంపెనీ ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసి శ్రీమతి కార్లైల్ మందు కొని సూచనల ప్రకారం 2 వారాలు పైగా ఉపయోగించింది. అయినప్పటికీ ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ ఇంజెక్షను, ఆ మందు కొంచెం ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఈ కార్బాలిక్ స్మోక్ అనేటటువంటి బాల్ కంపెనీ ఈ మందుని తయారు చేసింది. ఈ మందు ప్రధానంగా దేనికి పనిచేస్తుంది అంటే నాసిక రంధ్రాలు అలాగే ఊపిరితిత్తులు బాగు చేయడానికి సంబంధించి తయారు చేసింది. ఈ మందుని రోజుకు 3 వారాలు 3 పర్యాయాలు రోజుకి 2 వారాలు చొప్పున తీసుకుని, అయినప్పటికీ ఎవరికైనా ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే మేము ఇన్ని పౌండ్ల మొత్తాన్ని మీకు బహుమానంగా ఇస్తామని చెప్పారు. అందులో శ్రీమతి ఈ కార్లైల్ అయినటువంటి ఆవిడ ఈ మందుని కొనుగోలు చేసి వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారం ఇక్కడ మందు అనేటటువంటి తీసుకుంది. అయినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్కి ఆమె గురైందండి. అందుచే ఆమె ప్రకటించిన బహుమానం కోసం కోర్టులో దావా వేసింది. కంపెనీ ప్రకటన నిర్బిద్ధమైనటువంటి ప్రకటనని, దానికి శ్రీమతి కార్లైల్ అని స్వీకృతి ఉన్నదని, మందు వాడుటకు ఆమె స్వీకృతి అని ఆమెకు ప్రకటించిన బహుమానం చెల్లించవలెనని కోర్టు చెప్పింది. అంటే ఇక్కడ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ అనేటటువంటి ప్రతిపాదన ఇందాక మనం చెప్పినట్టుగా పర్టికులర్గా ఈ కార్లైల్ అనే దానికే చెప్పలేదు. అందుకని ప్రతిపాదన దేని గురించి చెప్తున్నాం? ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి గురించి కానీ లేదా ప్రజాబాహుల్యం గురించి కానీ ఎవరైనా ఇక్కడ మనం ఆ ప్రతిపాదన అనేటటువంటివి చేయొచ్చు అన్నాం. అంటే నిర్దిష్టమైనటువంటి మనం ప్రతిపాదన చేస్తే ఆ నిర్దిష్టమైనటువంటి వ్యక్తే మనకి స్వీకృతి తెలియచేయాలి. అలా కాకుండా ప్రజాబాహుల్యానికి సంబంధించి చేస్తే ఇందులో ఎవరైనా ఏ వ్యక్తి అయినా స్వీకృతిని తెలియజేయచ్చు. దాన్ని మనం సాధారణ ప్రతిపాదనగా జనరల్ ఆఫర్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ అనేటటువంటిది అది ప్రజాదరణకు సంబంధించినటువంటి ప్రజా బాహుల్యాన్ని ఉద్దేశంతో తను ఆఫర్ అనేటటువంటి చేయడం జరిగింది. కాబట్టి అందులో శ్రీమతి కార్లైల్ అనేటటువంటి ఆవిడకి వాడుకుని స్వీకృతి తెలియజేసింది. కాబట్టి ఆటోమేటిక్గా కోర్టు వారు చెప్పినటువంటి విధంగా వాడినటువంటి వ్యక్తికి వాళ్ళు చెప్పినటువంటి విధంగానే తీసుకుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వచ్చింది. కాబట్టి నష్టపరిహారం వాళ్ళు ఇస్తాననేటటువంటి బహుమానం ఇవ్వవలసిందిగా కోర్టు తీర్పు చెప్పిందనమాట. అంటే కేవలం ప్రతిపాదన కర్త ఎవరికైతే ప్రపోజ్ చేస్తున్నాడో వాడికి మాత్రమే కాదండి, ప్రజాబాహుల్యం దగ్గర నుంచి కూడా వాడు స్వీకృతి తెలియజేసుకోవచ్చు. అందుకనే నిర్దిష్టమైనటువంటిది అనిర్దిష్టమైనటువంటిది. కాబట్టి ప్రతిపాదన కూడా అంటే ప్రజాబాహుల్యాన్ని ఉద్దేశించి కూడా ప్రతిపాదన ఇక్కడ చేయవచ్చు ఈ కేసు ద్వారా. నెక్స్ట్, ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడే స్వీకృతి. మరొక అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణము ప్రతిపాదన అమలులో ఉన్నప్పుడే స్వీకృతి. ప్రతిపాదన రద్దు ఇక్కడ చూస్తే మనకి ప్రతిపాదన అనేటటువంటిది ఎప్పుడైతే మనం ప్రపోజ్ చేస్తామో అప్పుడు
అప్పుడు మాత్రమే స్వీకృతి అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపాదన ఇప్పుడు చేసి ఎప్పుడో స్వీకృతి తెలియజేస్తాను అంటే అది చట్టరీత్యా ఆమోదం తెలిపేటటువంటి అంశం కాదు. కాబట్టి ప్రతిపాదన అమల్లో ఉన్నప్పుడే ఈ స్వీకృతి అనేటటువంటిది తెలియచేయాలి. అలాగే నెక్స్ట్ ప్రతిపాదనను స్వీకర్తకు తెలియచేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిపాదన అనేది స్వీకర్తకు తెలియచేయాలి. ఓకే, ప్రతిపాదనను స్వీకర్తకు తెలియచేయవలెను. కాంట్రాక్టుకు సర్వసమ్మతి అత్యంత ఆవశ్యకము. అందుచేత ప్రతిపాదన ఎవరికి ఉద్దేశించబడినదో వారికి ప్రతిపాదనకర్త ప్రతిపాదనను తెలియచేయాలి. తెలియచేయని ప్రతిపాదన క్రమబద్ధమైనటువంటిది కాదు. ప్రతిపాదన విషయం తెలియకుండా స్వీకృతి తెలిపినా అది ఆ స్వీకృతి సక్రమమైనటువంటి స్వీకృతి కాదు, కాంట్రాక్టు ఏర్పడదు. కావున ప్రతిపాదనకర్త తన ప్రతిపాదనను స్వీకర్తకు తెలియచేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనం ప్రతిపాదన ఏదైతే మనం చేస్తున్నామో అది ఖచ్చితంగా అవతల పార్టీకి అది తెలియాలి. అంటే మనం అనుకుంటే సరిపోదు. నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను, నేను ప్రపోజ్ చేసేసినట్టే అని మనం చెప్పడానికి భావించడానికి ఇక్కడ సరిపోము. ఖచ్చితంగా ప్రతిపాదింపబడినటువంటి విషయము అవతల ఆఫర్కి ఖచ్చితంగా అది తెలియాలి. అందుకనే ప్రతిపాదన ఏమైతే అడుగుతున్నామో, ఉదాహరణకి నీ సైకిల్ నేను కొంటాను, నువ్వు అమ్ముతావా అని అడిగినప్పుడు ఆ విషయం సైకిల్ కొంటాను అనేటటువంటి ఒక వస్తువుకు సంబంధించినటువంటి విషయము ఇక్కడ బీకి పూర్తిగా తెలియాలి. అలా తెలియకుండా వాడు ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి విషయం చెప్పకుండా ఆ కాంట్రాక్ట్ కుదిరి చేసుకున్నట్లయితే తద్వారా పొందినటువంటి స్వీకృతి సక్రమమైనటువంటి స్వీకృతి కాదు. కాబట్టి అది ఇక్కడ వారిరువురి మధ్య కాంట్రాక్ట్ బంధాన్ని ఏర్పాటు చేయలేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి క్రమబద్ధమైనటువంటి ఆ ప్రతిపాదనను స్వీకర్తగా తెలియచేయడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి ప్రతిపాదనను స్వీకర్తకు తెలియచేయాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతిపాదనకు ఆహ్వానము ప్రతిపాదనలు కావు. ప్రతిపాదనకు ఆహ్వానము ప్రతిపాదనలు కావు. ఉదాహరణకి ధరలు సూచించమని కోరడం కానీ ధరల్ని చూపించడం కానీ అవి ప్రతిపాదన కాదు. చాలా చాలా ఇంపార్టెంటు. వీటికి ప్రతిపాదనకు చాలా తేడా ఉంది. ఇవి ప్రతిపాదనకు ఆహ్వానించడం అవుతాయి కానీ ప్రతిపాదనలు ఏమాత్రం కావు. ఉదాహరణకు ధరల పట్టికలు, రైల్వేలు, బస్సులు రాకపోకల సమయాన్ని సూచించే పట్టికలు, ధరల ప్రకటనలు, వేలం ప్రకటనలు వగైరాలు ప్రతిపాదన కోరడాలే అవుతాయి కానీ అవి ప్రతిపాదనలు మాత్రం కావు. కాబట్టి ప్రతిపాదనకు ఆహ్వానము ప్రతిపాదన కాదు. అర్థమవుతుందో? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిపాదనకు ఆహ్వానం. ఉదాహరణకి మీ ఇందాక మనం చెప్పినట్టుగా ధరల పట్టీలు కానీ లేకపోతే రైల్వేలు, బస్సులు, అలాగే వాడల రాకపోకల సమయాన్ని సూచించేటటువంటి పట్టికలు, అలాగే ధరలకు సంబంధించేటటువంటి ప్రకటనలు కానీ అలాగే వేలం ప్రకటనలు కానీ ఇతరితరాలు ప్రతిపాదనలకు ఆహ్వానాలు అవుతాయి తప్ప ప్రతిపాదన కాదు. నేను ప్రపోజ్ చేసినట్టుగా మనం ఫీల్ అవ్వడానికి లేదండి. నెక్స్ట్ సాధారణ ప్రతిపాదనలకు స్థాయి ప్రతిపాదనలకు తేడా గలదు. ఇక్కడ అమలు జరపవలసిన ప్రతిఫలం యుక్తమైనటువంటి కాంట్రాక్టుల్లో ఒక పార్టీకి తన ఇష్ట ప్రకారం నడుచుకునే వీలుంటే దానిని స్థాయి ప్రతిపాదన లేదా టెండర్ అంటారు. ఇక్కడ అమలు జరపవలసినటువంటి ప్రతిఫలము
యుక్తమైనటువంటి కాంట్రాక్టులలో అక్కడ పార్టీ తన ఇష్టం వచ్చినటువంటి ప్రకారము నడుచుకునేటటువంటి వీలుండే దాన్ని మనం ఇక్కడ స్థాయి ప్రతిపాదన లేదా టెండర్ అంటాము. దీనిని అవిచ్ఛిన్నమైన లేదా ఎడతగని ప్రతిపాదన అంటారు. అంటే ఇక్కడికి సాధారణ మన ప్రతిపాదనకి చాలా చాలా తేడా ఉందండి. జనరల్ అంటే మనం మాట్లాడుతాం, ఆఫర్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఈ టెండర్ విషయానికి వచ్చేటప్పటికి ఒక పార్టీ తన ఇష్టం ప్రకారం నడుచుకునేటటువంటి వీలుంటే దాన్ని స్థాయి ప్రతిపాదన లేదా టెండర్ అంటాము. దీన్నే అవిచ్ఛిన్నమైనటువంటి ప్రతిపాదన లేదా ఎడతగని ప్రతిపాదనగా మనం చెప్తామండి. కాబట్టి ఒక ప్రతిపాదన సంబంధించి మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ఇందులో ఈ ముఖ్యంగా ఈ ఆవశ్యకాలు, ఈ లక్షణాలన్నీ కూడా ఉంటే అవి సక్రమమైనటువంటి ప్రతిపాదనకి దారితీస్తాయి. అంటే ఒక పనిని చేయడానికి కానీ లేదా మానడానికి కానీ తన సంక్షిప్తతను లేదా సంకల్పాన్ని తెలియచేయడాన్ని ప్రతిపాదన అంటాము. ఇక్కడ ప్రతిపాదన అనేటటువంటిది చాలా సుస్పష్టంగా ఉండాలి లేదా ప్రచ్ఛన్నంగా కానీ ఉండొచ్చు. ఇక్కడ నోటి ద్వారా కానీ లేదా లిఖితపూర్వకంగా చేసేటటువంటి ప్రతిపాదనని విస్పష్టమైనటువంటి ప్రతిపాదన అంటాము. లేదా చర్యల వల్ల కానీ చేష్టల వల్ల ద్వారా కానీ లేకపోతే వాడి యొక్క ప్రవర్తన వల్ల కానీ చేసేటటువంటి ప్రతిపాదనని మనం ఇక్కడ ప్రచ్ఛన్నమైనటువంటి ప్రతిపాదనలుగా చెప్తూ ఉంటాం. ఇందులో ప్రతి ప్రతిపాదన కూడా కొన్ని న్యాయాత్మకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాం. అవే సక్రమమైనటువంటి ప్రతిపాదనలుగా అవుతాయి. అవి కాంట్రాక్ట్ చట్టరీత్యా కూడా అమలు జరపడానికి వీలుండేటటువంటి కాంట్రాక్టులుగా అవుతాయని చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒకటి న్యాయపూరిత పరిణామాలు అనేటటువంటిది, అలాగే న్యాయాత్మకమైనటువంటి సంబంధాలని దారితీసేటట్టుగా ఉండాలన్నాం. అట్లాగే నిర్దిష్టమైనటువంటి అంశాలు, ప్రతిపాదనలో ఉండేటటువంటి ప్రతి అంశము కూడా సుస్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలని చెప్పుకున్నాం. అలాగే ప్రతిపాదన ఒక వ్యక్తిని ఉద్దేశించి చేయవచ్చు లేదా ప్రజా బాహుల్యాన్ని ఉద్దేశించి కూడా చేయవచ్చు అని మాట్లాడుకున్నాం. అట్లాగే ఈ ప్రతిపాదనను స్వీకర్తకు తప్పనిసరిగా తెలియచేయాలి అని మాట్లాడడం. అలాగే ప్రతిపాదనకు ఆహ్వానాలు ప్రతిపాదనలు కావు అని మాట్లాడుకున్నాం. అలాగే సాధారణ ప్రతిపాదనలకు స్థాయి ప్రతిపాదనలకు కూడా తేడా కలదు అని చెప్పుకున్నాం. ఈ విధంగా ప్రతిపాదన అనేటటువంటిది ఆవశ్యకాలను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆవశ్యకాలన్నీ కూడా మనం సక్రమంగా పూరించినట్లయితే ఖచ్చితంగా ఆ కాంట్రాక్టు నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్ట్గా చెప్పుకుంటాం. అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఇందులో ఈవేళ మనం చూసినట్లయితే కొన్ని కేసులు ఇక్కడ మాట్లాడుకోవడం చేశామండి. ఒకటికి 2 సార్లు మీరు కేసులు జాగ్రత్తగా చూసుకోండి. మీరు పేపర్ ఒకటి పక్కన పెట్టుకొని కేసులు రాసేటప్పుడు ఎగ్జామినేషన్లో ఆ పేర్లు ఖచ్చితంగా రాయండి. ఒకవేళ పేరు మర్చిపోతే పలానా కేసులో పలానా విధంగా రాయండి తప్ప ఏదో ఇప్పుడు ఉదాహరణకి ఆ రూకు పేరు తెలిసి ఈ పేరు మర్చిపోవచ్చు. మీరు ఈ పేరు మర్చిపోయినప్పుడు ఈ పేరు ఒకటి రాసేది ఇంకో పేరు ఏదో రాసేయకూడదండి. అప్పుడు మొత్తం వదిలేసి పలానా కేసులో ఈ విధంగా చెప్పారు అని రాయండి. అంటే దీనివల్ల మనకు కొన్ని అట్రాక్షన్ అంతే మార్కులు కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ బేల్పూర్ వర్సెస్ బేల్పూర్ అంటే కేసు యొక్క థీమ్ చిన్నగా రాసుకోండి. మొత్తం కేసు అంతా రాసేయకుండా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా రాయాలి అంటే ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్ ట్రిప్పు, తర్వాత భార్య జబ్బు పడ్డము, దావా వేయడం. అలాగే ఈ రూక్ వర్సెస్ ఈ కేసులో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ విద్యార్హత, ఉపకార వేతనము, ఒక విద్యా సంస్థ ఉపకార వేతనము, అందులో అర్హత పొందినటువంటి వాళ్ళకి కొన్ని రకాల బహుమానము, ఇందులో ఫస్ట్ ర్యాంకు, అర్హత ఉపకార వేతనం ఇవ్వకపోవట. అలాగే ఈ కార్లేల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్స్ కంపెనీ లిమిటెడ్లో ఇది తయారు చేసేది నాసికా రంధ్రాలు, ఊపిరితిత్తుల్ని సంబంధించినటువంటి బాగు చేసేటటువంటి మందు. ఇది రోజుకు 3 పర్యాయాలు చొప్పున ఒక 2 వారాలు వాడమని చెప్పింది. ఒకవేళ 2 వారాలు వాడిన తర్వాత ఏ వ్యక్తికైనా ఇన్ఫ్లుయెన్సా
అనేటటువంటిది ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా సోకినట్లయితే మేము ఇన్ని డాలర్ల అమౌంట్ మీకు ఇస్తాము అని కంపెనీ ప్రకటన చేసింది. ఇది ప్రజా బాహుల్యాన్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రకటన కాబట్టి ఇందులో కార్లైల్ అనేటటువంటి ఆవిడ ఆ మందుని తీసుకోవడము, క్రమం తప్పకుండా వాళ్ళు ఏ విధంగా అయితే వాడమన్నారో ఆ విధంగా వాడడము, అయినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ సోకడము, కోర్టులో దావా వేయడం ఆ బహుమానం గురించి, కోర్టు నువ్వు చెప్పినటువంటి విధంగా ఆవిడకి బహుమానం చెల్లించాలని చెప్పడము. థీమ్ని ఇక్కడ జాగ్రత్తగా మీరు కేసు థీమ్ని జాగ్రత్తగా చూసుకుని వర్ణన చేస్తే మనకి మార్కులు కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సైడ్ హెడ్డింగ్స్ని 1-2 సార్లు చూడండి. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ పక్కన పెట్టుకుంటూ ఒకసారి 2వ క్వశ్చన్ తప్పితే 3వ క్వశ్చన్ చదువుతున్నప్పుడు 2వ క్వశ్చన్ ఒకసారి చదువుకుని దాని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని 3వ క్వశ్చన్కి వెళ్ళండి. కారణం ఏంటంటే ఇక్కడ మేము చెప్తున్నంతసేపు బిఎల్ బాగానే అనిపిస్తుంది, ఈజీగానే అనిపిస్తుంది, కానీ పుస్తకం మూసి రాసేటప్పుడు దీని యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి 1-2 సార్లు మాత్రం జాగ్రత్తగా ఇంటి దగ్గర చూస్తారని భావిస్తున్నాను. అలాగే రేపు క్లాస్లో మనం ఈ ప్రతిపాదన తర్వాత చెప్పుకోవాల్సినటువంటిది ప్రతిఫలం. ఎందుకంటే అది కాంట్రాక్ట్కి ఈ అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఒక నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్టు అనేటటువంటి దాంట్లో అగ్రిమెంట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రతిపాదన ప్లస్ స్వీకృతి ప్లస్ ప్రతిఫలము అని మాట్లాడుతున్నాము. కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంటు ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా అని మాట్లాడాము. కాబట్టి ఈ వేళ ప్రతిపాదన కాంట్రాక్ట్ ఆవశ్యకాల్లో అయినటువంటి ప్రతిపాదన ఒక ఆవశ్యకాన్ని మనం చూసుకున్నాము. నెక్స్ట్ రేపు క్లాసులో మనం ప్రతిఫలం గురించి మాట్లాడుకుందాము, తర్వాత స్వీకృతి గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? కాబట్టి చూడండి, రెగ్యులర్గా మరీ చెప్తున్నాను, కొంచెం కష్టపడవలసినటువంటి సమయం ఇది. ఎగ్జామ్స్ డేట్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి కాబట్టి. ఓకే, రేపు ప్రతిఫలానికి సంబంధించినటువంటి ఆవశ్యకాలు, అలాగే ప్రతిఫలంలో ఉండేటటువంటి రకాలు, అలాగే ప్రతిఫలానికి సంబంధించినటువంటి రకాల తర్వాత ఇందులో 3 క్వశ్చన్స్ మనం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిఫలము, ఆవశ్యకాలు, ప్రతిఫలం యొక్క రకాలు, తర్వాత ప్రతిఫలము లేదు కాంట్రాక్టు లేదు అనేటటువంటి 3 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. దాని గురించి రేపు డిస్కషన్ చేద్దాము. ఓకే, మనం జస్ట్ కొంచెం ప్రతిఫలం గురించి మాట్లాడుకోవాలి అంటే క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్ట్ ఆవశ్యకాలలో ప్రతిఫలం అత్యంత ప్రధానమైనటువంటి ఆవశ్యకము. కాంట్రాక్టుకు ప్రతిఫలం ప్రాణం వంటిది. ప్రతిఫలంలోని కాంట్రాక్టు నిస్సారమై చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్టు పార్టీలు తమ మధ్య న్యాయాత్మక సంబంధాలు ఏర్పరచుకొనవలనంటే వాటికి ప్రతిఫలం అనేటటువంటి చక్కటి ఒక నిదర్శనము. ఒక పార్టీ ఏదైనా పని చేయడానికి వాగ్దానం చేసినప్పుడు ఆ పార్టీకి కొంత తిరిగి రావలెను. కొంత తిరిగి రాని ఎడల ఆ పార్టీ వాగ్దానం క్రమబద్ధమైనటువంటి కాదు, ఆ వాగ్దానం ఉచిత వాగ్దానం అవుతుంది. ఈ తిరుగువచ్చు దానిని ప్రతిఫలము అంటాము. మరొక విధంగా చెప్పాలి అంటే ప్రతిగా పొందబడే దాన్ని ఏదైనా సరే ప్రతిఫలము అనవచ్చును. క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్ట్ ఆవశ్యకాల్లో ప్రతిపాదన ఎలాగైతే ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో ఒక నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్ట్కి,
ఇక్కడ ప్రతిఫలం కూడా అంతే నిర్దిష్టమైనటువంటిది. ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు నిరర్ధకము అని చెప్తామన్నమాట. అంటే కాంట్రాక్టు ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టు శూన్యము అని చెప్పచ్చు. అంటే ప్రతిఫలము అనేటటువంటిది అటు పార్టీలు తమ మధ్య న్యాయాత్మకమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవాలి అంటే అందుకు ప్రతిఫలము చక్కటి చుక్కాని వంటిది అని మనం చెప్పుకోవచ్చు, ప్రాణం వంటిది అని చెప్పచ్చు అన్నమాట. కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఏదైనా పని చేయడానికి వాగ్దానం చేసినప్పుడు ఆ పార్టీకి కొంత తిరిగి రావాలి. ఏదైనా పని చేస్తాను అంటే నాకేంటి అని అంటాం. ఆ నాకేంటి అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం ప్రతిఫలంగా చెప్పుకుంటాం. ఇంకా చెప్పాలంటే ప్రతిగా వచ్చునది లేదా ప్రతిగా పొందబడే దాన్ని ఏదైనా సరే ప్రతిఫలముగా మనం చెప్పుకుంటాము. కాబట్టి రేపు క్లాసులో ఇక్కడ కొన్ని నిర్వచనాలు కనుక మనం చూసినట్లయితే పోలాక్ అనేటటువంటి వ్యక్తి మరి ఒకరి నుంచి తను ప్రామిస్ పొందడానికి తాను చేసిన చేసి ఉండిన, చేస్తానన్నా లేదా మానివేసి ఉండినా లేదా మానివేస్తానన్నా తన ప్రామిస్ మొదటి వ్యక్తి ప్రామిస్కి ప్రతిఫలం అవుతుంది. చూడండి ఒకసారి. మరి ఒకరి నుంచి తను ప్రామిస్ పొందడానికి తాను చేసిన చేసి ఉండిన, చేస్తానన్నా లేదా మానివేసి ఉండినా లేదా మానేస్తానన్నా తన ప్రామిస్ మొదటి వ్యక్తి ప్రామిస్కి ప్రతిఫలం అవుతుంది. భారత కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 2D ప్రకారం ప్రామిసర్ కోరిన పైన ప్రామిస్ కానీ మరెవరు కానీ చేసిన పని కానీ లేదా మానివేసిన పని కానీ చేసే పని కానీ లేదా మానివేసే పని కానీ చేస్తాననే పని కానీ లేదా మానివేస్తాననే పని కానీ ప్రామిసీకి యొక్క ప్రామిస్కు ప్రతిఫలము అవుతుంది. ఓకే. పోలాక్ మరియు భారత కాంట్రాక్ట్ చట్టం నిర్వచనం ప్రకారం చూస్తే మరి ఒకరి నుంచి ఎవరైనా ఇతరుల నుంచి కానీ పని చేస్తానని కానీ లేదా మానేస్తానని కానీ లేదా మానివేసి ఉండినా లేదా చేయకపోయినా ఆ మొదటి వ్యక్తి ప్రామిస్ నుండి తన ప్రామిస్ మొదటి వ్యక్తికి ప్రామిస్కి ప్రతిఫలం అవుతుంది. అంటే ఈ నిర్వచనాలను మనం చూసినట్లయితే ప్రతిఫలము నగదు రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ లేదా సేవల రూపంలో కానీ ఉంటుంది. ప్రతిఫలము భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకి సంబంధించి ఉండవచ్చును. అలాగే ప్రతిఫలం పార్టీలకు లాభాల రూపంలోనూ ఉండవచ్చును లేదా నష్టాల రూపంలో కూడా ఉండవచ్చును. అంటే ఈ ప్రతిఫలంలో మనం ఖచ్చితంగా గమనించినట్లయితే ఇది ఒక నగదు రూపంలో ఉంటుంది. అంతేకాకుండా వస్తువుల రూపంలో ఉండొచ్చు లేదా సేవల రూపంలో ఉండొచ్చు. ఇది భూతకాలంలోదై ఉండొచ్చు, భవిష్యత్ కాలాలకు సంబంధించి అయి ఉండొచ్చు లేదా వర్తమాన కాలాలకి సంబంధించినదై ఉండొచ్చు. అంతేకాకుండా ఇది లాభంలో ఉండొచ్చు లేదా నష్టంలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతిఫలం అనేటటువంటిది ఖచ్చితంగా ఎంత ప్రతిగా వచ్చేటటువంటి మొత్తం అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రతిపాదన స్వీకృతి మనం తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం అనేటటువంటిది ఉండాలి. ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు చెల్లనేరవు, ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ అవుతాయి. ఓకే. దీని యొక్క లక్షణాలని, దీనికి సంబంధించినటువంటి న్యాయాత్మకమైనటువంటి సూత్రాలని, పద్ధతుల్ని మనం రేపు క్లాసులో డిస్కషన్ చేద్దాము. ఓకే. థ్యాంక్ యూ.